ఆపరేషన్ కగార్కు ఒక్కరోజే మిగిలింది. కేంద్రం విధించిన డెడ్ లైన్ రేపటితో ముగుస్తోంది. దాంతో తెలంగాణ నుంచి అజ్ఞాతంలో ఉన్నవారు లొంగిపోవాలని విజ్ఞప్తి చేస్తోంది. అయితే తెలంగాణ నుంచి దండకారణ్యంలో ఉన్న అతి కొద్ది మందిలో ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఉన్నారు. ఆయన లొంగిపోతే ప్రభుత్వ ఖర్చులతో పూర్తి స్థాయి వైద్య సహాయం అందిస్తామని డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. ఆయన ఆరోగ్యం సరిగా లేదని లొంగిపోయిన మావోయిస్టులు చెప్పినట్టుగా సమాచారం. అజ్ఞాతంలో ఉన్న 7 మావోయిస్టులు వెంటనే లొంగిపోవాలని సూచించారు. ఇటీవల 7 మార్చి 2026న 130 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయిన సందర్భంగా జరిగినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి కూడా వ్యక్తిగతంగా ముప్పాళ్ల లక్ష్మణరావును తిరిగి రావాలని పిలుపునిచ్చినట్టుగా తెలిపారు. ప్రస్తుతానికి తెలంగాణ నుంచి మావోయిస్టు పార్టీలో ఉన్న అగ్రనేతల్లో ముప్పాళ్ల లక్ష్మణరావు, పసునూరి నరహరి, వరు శేఖర్, జోడే రత్నాబాయ్, నక్కా సునీల్, రంగబోయిన భాగ్య ఉన్నారు. ఆపరేషన్ కగార్కు ఒక్కరోజే మిగిలి ఉంది. కేంద్రం విధించిన డెడ్ లైన్ రేపటితో ముగుస్తోంది. దీనికి సంబంధించి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, ఇక రేపటితో డెడ్ లైన్ ముగియబోతోంది. తెలంగాణ నుంచి అజ్ఞాతంలో ఉన్న వారిని లొంగిపోవాలంటూ కూడా డీజీపీ అపీల్ చేస్తున్నారు. కనీసం లొంగిపోయే అవకాశాలు ఏమైనా కనపడుతున్నాయా? ఏదైతే ఆపరేషన్ కగార్ రేపటితో ముగుస్తుంది. రేపటితో ముగిసిన తర్వాత ఫర్దర్ గా ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. కానీ రేపటితో ఒక డెడ్ లైన్ ముగుస్తుంది. కాబట్టి ఇప్పటికీ ఎవరైతే అగ్రనేతలు కావచ్చు, లేకుంటే మిగిలిపోయిన మావోయిస్టులు కావచ్చు, అందరు లొంగిపోవాలని చెప్పి కూడా మరొకసారి డీజీపీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ మేరకు ఒక నోట్ కూడా విడుదల చేశారు. మీరు ఏదైతే ఆ మావోయిస్ట్ అగ్రనేతలు ఒకరైనా గణపతి అనారోగ్యంతో ఉన్నారు, అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్న మాకు సమాచారం ఉంది. ఇటీవల దేవ్జీ లొంగిపోయిన సమయంలో ఈ సమాచారం వచ్చింది. కాబట్టి మీరు లొంగిపోతే పూర్తి స్థాయిలో వైద్య సహాయం అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు పునరావాసం కల్పిస్తామని కూడా గణపతికి అటు రిక్వెస్ట్ చేయడం డీజీపీ. దీంతో పాటు అటు మావోయిస్టు పార్టీలో ఇప్పటికీ ఇంకా 7 అగ్రనేతలుగా కొనసాగుతున్నారు. వాళ్ళలో మావోయిస్టు అగ్రనేతలు ఒకరైన ముప్పాల లక్ష్మణరావు, పసునూరు నరహరి, వరు శేఖర్ అలియాస్ వార్తా శేఖర్, జోడే రత్నాబాయ్, సుజాత, ఈమె ముప్పాల లక్ష్మణరావు భార్యగా కొనసాగుతున్నారు. నక్కా సుశీల్, రంగబోయిన భాగ్య, మొత్తం 7 ప్రస్తుతానికి తెలంగాణ నుంచి ఉన్నారు. అయితే ఇప్పుడు చూసినట్టయితే ఆపరేషన్ కగార్ సంబంధించి అటు పెద్ద ఎత్తున మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు, సెక్రటరీ కావచ్చు, లేకపోతే మావోయిస్టు పార్టీలో కీలకంగా ఉండవచ్చు, కమాండర్ స్థాయి ఉన్న నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా మంది కూడా మావోయిస్టు కాగార్ లో ఎన్కౌంటర్ చనిపోవడం జరిగింది. చాలా మంది లొంగిపోవడం జరిగింది. అయితే లొంగిపోయిన వారికి అటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో పునరావాసం కల్పిస్తుంది. అయితే హిడ్మా లాంటి నేతలు అటు ఆంధ్రప్రదేశ్ లో ఎన్కౌంటర్ లో చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే పెద్ద ఎత్తున లొంగుబాట్లు కొనసాగాయి. అయితే ఇప్పుడు చూసినట్లయితే ఆపరేషన్ కగార్ సంబంధించి రేపు ఒక్కరోజు మిగిలిపోయింది. కాబట్టి మీరు లొంగిపోతే పూర్తిస్థాయిలో సహాయం చేస్తాం, మీరు రండి, ఆయుధాలు విడండి, జనజీవన కలండి, మీ కుటుంబాలతో కలిసి జీవించాలని చెప్పి కూడా డీజీపీ రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే రేపటితో ఒకరోజు డెడ్ లైన్ ఉన్న నేపథ్యంలో గణపతి లొంగిపోతాడా లేదా అన్న కూడా సమాచారం లేదు. ఇప్పటికీ గణపతి లొంగిపోయినట్లుగా గత నెల రోజులకు పుకార్లు వస్తున్నాయి, కొంత సమాచారం వస్తుంది. కానీ అటు మా పోలీస్ అధికారులు మాత్రం దీన్ని ఇప్పటివరకు అటు లొంగిపోయినట్లు చెప్పట్లేదు, లేకుంటే వచ్చినట్లు కూడా చెప్పట్లేదు, రెండు కూడా కన్ఫర్మ్ చేయట్లేదు. కాబట్టి అటు గణపతి సంబంధించి ఒక మిస్టరీ మాత్రం కొనసాగుతుంది. గణపతి ఇండోనేషియా, నేపాల్ లాంటి ప్రాంతాల్లో దాక్కొని ఉన్నాడని చెప్పి కూడా కొంత సమాచారం వచ్చింది. దాన్ని కూడా ఇప్పటివరకు అధికారులు కన్ఫర్మ్ చేయట్లేదు. అయితే రేపటితో ముగుస్తున్న ఈ ఆపరేషన్ కగార్ సంబంధించి ఫర్దర్ గా అటు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, మావోయిస్టుల పట్ల ఇంకా కఠినంగా వివరించబోతుందా, ఇంకా